ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను రమారావి. సాధారణంగా మనం రోజువారీ చిన్న చిన్న పనులు చేస్తుంటామండి. ఒక బ్యాగ్ తీసుకుని మనం బయటికి వెళ్ళాలి. ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళే లోపల ఆ బ్యాగ్లో మనం ఒక ఫోన్ పెట్టుకోవాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, తర్వాత ఒక పుస్తకం పెట్టుకోవాలి, పొద్దున్న రాసుకున్న లిస్ట్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా అమౌంట్ కొంత, క్రెడిట్ కార్డు ఉన్న చిన్న పౌచ్ పెట్టుకోవాలి. వరుసగా చాలా సామాన్లు ఉన్నాయి చూడండి. ఇంతలో ఫోన్ వస్తుంది, ఫోన్ తీస్తాం, ఫోన్లో మాట్లాడుతూ కొన్ని సామాన్లు పెడతాం. స్టవ్ మీద పాలు ఉంటాయి, ఆ పాలు ఆపేయాలి. మన లెక్క ప్రకారం ఏంటంటే వెళ్ళే ముందు ఆపచ్చు, అప్పటిదాకా కాగుతాయి పాలని భావిస్తున్నాం. మంచినీళ్ళ ట్యాప్ ఆన్ చేసి పెట్టాము, ట్యాప్ బిందెలో నీళ్ళు పడుతున్నాయి, బిందెలో పడే నీళ్ళు ఆపాలి, స్టవ్ ఆపాలి. ఈ నేను చెప్పిన లిస్టు ప్రకారం ఈ సామాన్లన్నీ మనం బ్యాగ్లో పెట్టుకోవాలి. వాకిలి తాళం వేయాలి, బయటికి వెళ్ళాలి, లైన్ ప్రకారం చేయాలి. ఈ ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చేసరికల్లా సరే ఫోన్లో మాట్లాడుతున్నాం, గబగబా సామాన్లు పెట్టేశాము. తర్వాత మంచినీళ్ళ దగ్గరకు వచ్చి మంచినీళ్ళు కూడా ఆపేసాము, తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాం, తాళం వేసేసాం. కొంతమంది ఇలా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఏం మర్చిపోయాము? మనం అనుకున్న లిస్టులో స్టవ్ మీద పాలు ఉన్నాయి, ఆపలేదు, బయటకు వచ్చేసాం. మధ్యాహ్నం ఒక 2-3 గంటల తర్వాత బజార్లో పని చూసుకున్నాం. అబ్బో చాలా కొనాల్సినవి, అక్కర్లేనివి, కావాల్సినవి. మధ్యలో ఎవరో ఫ్రెండ్ కనపడితే ఆవిడతో బోల్సేపు మాట్లాడాం, ఏవో పళ్ళు కనపడితే కొనుక్కున్నాం. మధ్యలో కళాంజలి ఏదో లేకపోతే ఇంకొకటో కళ్యాణ వైభోగమో షాప్ ఏదో కనపడింది, బయట నుంచి కాస్త విండో షాపింగ్ చేసాం. మన రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, చేసేసాం. చేసి చూసి ఇంటికి వెళ్ళేసరికల్లా వాకిట్లో దిగుతూ ఆటో దిగుతూ ఉండగానే వాచ్మెన్ చెప్తాడమ్మా మీ ఇంట్లోంచి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది అని. నేనేం పెట్టలేదే అని చెప్తాం ఫస్ట్. మా ఇంట్లోంచి అయి ఉండదు. మెట్లు ఎక్కుతాం లేదా లిఫ్ట్ ఎక్కుతాం, తలుపు తీసాక మనకు అర్థమవుతుంది, అప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది స్టవ్ వదిలేసాము అని. ఈ తప్పు ఎవరిదండి? ఫోన్ చేశారు, ఎప్పుడు అంతే, బయటికి వెళ్ళేటప్పుడే ఫోన్ చేస్తారు. ఏదో ఒక సోది, ఉపయోగం లేదు, పాడు లేదు, వాళ్ళ వల్లే నేను పాలాపలేదు అనేసి ఇక వాళ్ళని తిట్టి, ఈ లోపల భర్తో, అత్తగారో, పిల్లలు, పక్కింటి ఆంటీయో ఎవరైనా వస్తే వాళ్ళ కూడా ఎప్పుడు ఫోన్లండి తలకాయ నొప్పి, మా వాళ్ళకి పని పాట ఉండదు, మా కజిన్ దానికి ఏం తోచదు, ఈ టైంలో అది ఫ్రీగా ఉంటుంది, నాకు ఫోన్ చేస్తుంది, మొన్న కూడా అంతే ఇలాగే అయ్యింది అని దాన్ని తిట్టుకుని అసలు గిన్నె బయట పారేసి ఆ వాసన పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకుని సాయంత్రం లోపల ఎవరెవరికి ఎన్నిసార్లు మనం చెప్తామో ఫోన్లో పడి పాలాపడం మర్చిపోయాను అన్న వాక్యం ఎంతమంది తీసుకుంటారండి? నేను కూడా తీసుకోను. ఎప్పుడు ఇలాగే వేళకు ఫోన్ చేస్తారు, ఇలా ఫోన్ వచ్చింది అంతే. నేను కూడానండి, నాకు కింద కారు ఆగి ఉంటుంది అనుకోండి, నన్ను తీసుకెళ్ళటానికి కారు ఆగింది, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందంటే ఫోను కళ్ళజోడు వదిలేస్తానండి. నేను ప్రతిసారి నా ఫోను అక్కడే ఉండిపోతుంది, ఇంట్లోనే కళ్ళజోడు అక్కడే ఉండిపోతుంది, కిందకు వచ్చేస్తాను. కారు ఎక్కిన పావు గంట జ్ఞాపకం వస్తుంది, చాలా దూరం వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి రాలేము. ఆ పూట కళ్ళజోడు ఉండదు, ఫోను ఉండదు. నేను ఇలా ఎవరైనా కింద నా కోసం వెయిట్ చేస్తుంటే నేను ఫోను కళ్ళజోడు మర్చిపోతాను అని ఆ కిందకు వచ్చి హారన్ కొడతారు, వాళ్ళతో తలకాయ నొప్పి అని అన్నాను అనుకోండి, ఎంత తప్పండి అది కదా. హుందాగా నాకు మతిమరుపు, నేను అన్నీ మర్చిపోతాను, లిస్ట్లెస్గా ప్రవర్తిస్తాను నేను అని చెప్పుకోలేము. మనం చెప్పుకోకుండా ఇతరులని దాన్ని బాధ్యులను చేస్తాం. నేను ఇక్కడ మీకు పాలిష్డ్గా 2 మంచి సంగతులు చెప్పానండి. ఇవి పాలిష్డ్ థింగ్స్. మనం చేసే ప్రతి దానికి ఇతరులని బాధ్యుల్ని చేస్తూ ఉంటాం. మనం ప్రతి పనికి, ప్రతి విషయానికి బాధ్యత ఇంకొకళ్ళది, వాళ్ళ వల్లే ఇది చెడిపోయింది. మనం భార్యాభర్త కొట్టుకోగానే మా పెళ్లి చేసిన పురోహితుడి దగ్గరికి వెళ్ళిపోవటం, లేదా పెళ్లి సంబంధం తెచ్చిన మేనమావ దగ్గరికి వెళ్ళిపోవటం, మీ అమ్మ వల్లే ఇదంతా వచ్చింది, లేదా మీ చెల్లి వల్లే ఇదంతా వచ్చింది. కొట్టుకు చచ్చిన వాళ్ళిద్దరూ మీరు ఇంట్లో బాగానే ఉంటారు, సాయంత్రానికి కులాసాగా కబులు చెప్పుకుంటారు టీ తాగుతూ. మధ్యలో ఆడపడుచు, పురోహితుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయలేరు, మీరు తూర్పారబట్టడం ఎవరో ఒకళ్ళని. ఇలాంటి విషయాలు వింటున్న మీ పిల్లలు ఎప్పుడూ తమ తప్పుకి బాధ్యత తీసుకోరు. ఏరా కింద పడి దెబ్బ కొట్టుకుంటాడు పిల్లాడు, ఏరా పడ్డావు, ఎందుకని పడ్డావు వెదవా అంటాం. అయ్యో పడ్డావా అనరండి సాధారణంగా. ఎందుకు పడ్డావు, ఎందుకు బయటికి వెళ్ళావు అంటే వాడెవడో నన్ను పిలిచాడు అందుకే నేను బయటికి వెళ్ళాను. ఆ పిల్లాడు ఎప్పుడు పిలుస్తాడమ్మా మా వాడిని, వీడు కింద పడిపోతాడు. పిలిచిన వాడిదే తప్పు. మనం అసలు చచ్చినా ఆ జరిగిన విషయానికి ఎవరి వల్ల జరిగిందో వాడిని బాధ్యత తీసుకోమని నేర్పించము, మనం నేర్చుకోము.
మనిద్దరం కొట్టుకోవడానికి ఇక్కడ లేని వ్యక్తి వాళ్ళ మాటలు వచ్చినాయి, తర్వాత పోట్లాడుతుంది కాబట్టి వాళ్ళే కారణం. పోట్లాడుకున్న వాళ్ళిద్దరూ ససోటాలే విచిత్రంగా. ఇట్లా మన జీవితం అంతా ఎవరో ఒకళ్ళని, ఇతరులని ఇక్కడ జరిగే ప్రతి సంఘటనకి బాధ్యులు చేస్తూ ఉంటాం. చేస్తాం అందరం. ఆలోచించుకుని చూడండి. నేను చెప్తుంటే నవ్వొస్తోంది, మీకు సరదాగా ఉంది, నాకు అర్థమైంది. ఎందుకంటే మా కెమెరామెన్ కూడా తెగ నవ్వొచ్చేస్తోంది బడికి, బోల్డ్ నవ్వేస్తున్నాడు అబ్బాయి. ఇలాగే నవ్వొస్తుందండి, కానీ నిజంగా మనం రోజులు 5-6 సార్లు చేస్తాం ఈ పని. ఉప్పు వేయటం మర్చిపోవడానికి ఫోన్ కారణం. చారులో ఉప్పు వేయం, అది మర్చిపోవడానికి అప్పుడే ఎవరో బెలగొట్టారు, అప్పుడే పిల్లి వచ్చింది, అప్పుడే పిల్లాడు ఏడ్చాడు, అప్పుడే ఏదో. అయ్యో నేను ఉప్పు వేయటం మర్చిపోయాను అని అనం. ఆ టైంకి వాళ్ళు పిలిచారు, దానివల్ల ఇలా అంటే మనని అడగలే, ఎవరైనా అడిగితే వస్తుంది సమాధానం, ఇలా ఎందుకు చేయలేదు అని. ఎప్పుడు హుందాగా ఈ తప్పు నాదే అని గనక మీరు ఒప్పుకోగలిగారా, బ్రెయిన్ భలే సక్రమంగా పనిచేస్తుందండి. మనం కారణాలు వెతకం, ఇతరులని నిందించం. ప్రతిసారి నేను చేసిన వెధవ పనికి ఇంకొకరిని కారణం చేసే ఉద్దేశం మనకి కలగదు. మనం చెయ్యకపోతే మన పిల్లలు చెయ్యరు. మన పిల్లాడికి సిగరెట్ తాగే అలవాటైతే ఆ సిగరెట్ అలవాటు నేర్పించిన వాడు దుర్మార్గుడని అనుకోకూడదు. ఫ్రెండ్స్ సిగరెట్ కాలుస్తుంటే వాళ్ళ దగ్గర వీడు నేర్చుకున్నాడు, వీడిదే తప్పు, వీడి స్నేహాలు మంచివి కావు, జతలు మంచివి కాదు, వీడికి స్నేహాలు సరైన వాళ్ళు లేరు, స్నేహితుల వల్లే వీడు చెడిపోయాడు. వీడే మొదలుపెట్టి ఉండొచ్చు కూడా, మనకు తెలియదు. మన పిల్లాడు మనకెప్పుడు బంగారు కొండే. పిచ్చి వెధవండి, వెర్రిబాగులు వాడు. మా వాడికి ఏమీ తెలియదు, లేదా మా పిల్ల బంగారు తల్లి, దానికి అసలు ఏం తెలియదు. ఆ ఫ్రెండ్ ఉందే జగజ్జంత్రి ఆ పిల్ల అని రెండో పిల్లని అంటూ ఉంటాం. అమ్మాయి కూడా కొన్నాళ్ళు పోయాక నేనేం చేయలేదమ్మా, అదే నన్ను చేయమందమ్మా అని చెప్తుంది. ఆ తర్వాత జీవితంలో ముందుకెళ్ళినప్పుడు అంతా ఏం చేస్తుంది, ప్రతిసారి తన తప్పిదాలకి ఇతరులని బాధ్యుల్ని చేస్తుంది. మనం లైఫ్ చేంజింగ్ థింగ్స్లో, జీవితంలో సాధించవలసిన మార్పుల్లో ఇతరులని మన తప్పిదాలకి బాధ్యులని చేయకండి, చెయ్యొద్దు. మన తప్పుకి, మన జీవితంలో జరిగే పొరపాట్లకి 90% మనమే బాధ్యులుగా ఉంటామండి. ఒక్క 10% ఎవరో బలవంతంగా మన చేత అది చేయిస్తారు, దురదృష్టవశాత్తు జరుగుతాయి. అవి లేవని నేను అంటలా, లేవని నేను అన్ను. మన పిల్లల్ని ఎవరైనా తప్పుదోవ పట్టించే అవకాశం డెఫినెట్గా ఉంది, కానీ అది 100% ఉండదు, ఒక 10-20% ఉంటుంది. ఫేస్బుక్లో స్నేహాలు చేసి, ఇంటర్నెట్లో స్నేహాలు చేసి, పెద్దవాళ్లతోటి ఫ్రెండ్షిప్లు చేసి పిల్లలు వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోయి ప్రమాదాలకి గురవుతున్నారు. ఇంటర్నెట్ది తప్పు కాదు, ఆ రకమైన ప్రోవోక్ చేసి అవబడే లక్షణం పిల్లల్లో ఉండటం, పిల్లలకి అంత సమయం ఇవ్వడం, అవన్నీ మన తప్పులు కూడా ఉంటాయి. అవతల వాళ్ళు ఒకళ్ళే దుర్మార్గులు ఎవరు, మనలో కూడా కొంత మిస్టేక్ ఉంది. మన మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పు ఎక్కడ జరిగింది అనేటప్పుడు ఇతరుల దగ్గర కాకుండా మన దగ్గర నుంచి ప్రశ్న మొదలు పెట్టుకోండి. జీవితం అంతా ప్రశ్నలమయం చూడండి కదా. మొదట మన మీద ప్రశ్న, మనది కూడా ఏమైనా తప్పు ఉందా, నేను ఎక్కడ పిల్లని వదిలిపెట్టేశాను, నాకేం తెలియటం లేదు, నాకు ఇంటర్నెట్ సంగతులు తెలియట్లేదు, నాకు అర్థం కావటం లేదు, పిల్లలు నన్ను నా కన్ను కప్పి పిల్ల స్నేహాలు చేస్తుంది, పిల్లని కూర్చోబెట్టి మంచి చెడు చెప్పండి, కేకలేసి జీవితం పాడైపోతుంది, అలా కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇలా వస్తే ఏమి ఇబ్బందులు వస్తాయి, దానివల్ల ఎట్లా జరుగుతుంది అనేది తిట్లు, అరుపులు, కేకలేయటాలు, 2 చెంపకాయలు కొట్టటాలు కాకుండా నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పండి. వీలైతే ఎవరి జీవితాన్నైనా ఉదాహరణగా చూపించండి. ఇప్పుడు తమ తప్పులకి ఇతరులని బాధ్యులను చేయకుండా నేనే ఈ పొరపాటు చేశాను అని పిల్లలు చెప్పగలగాలండి. పిల్లాడు ఒక గాజు గ్లాస్ పగలగొట్టాడు అనుకోండి, నేను పడేశాను అని చెప్పడు వాడు. అలా అమ్మ నేనే చేయిదారి పడిపోయిందమ్మా అని చెప్తే అప్పుడు మీరు కేకలేయకుండా ఉన్నారనుకోండి, అన్నీ ఎందుకు ముట్టుకుంటావు, గాజు వస్తువులు ముట్టుకుని పగలగొట్టేస్తావు అలా అనద్దు. వాడికి నిజం చెప్పే ధైర్యాన్ని అలవర్చండి. అంటే మీరు అలవర్చుకోండి, నిజం చెప్పే ధైర్యం, తప్పుని ఒప్పుకునే ధైర్యాన్ని అలవర్చుకోండి. అది పిల్లలకి నేర్పించండి. వాడు చెప్పడు, పిల్లలు ఎందుకు నిజం చెప్పారంటే నిజం చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు, అందుకని చెప్పరు వాళ్ళు. మీరు రియాక్షన్స్ తగ్గించుకోండి. మన అమ్మలు కూడా రియాక్షన్స్ తగ్గించుంటే మనం ఈ తప్పిదాలు మా పక్క వాళ్ళ మీదకి తోసేసే ప్రయత్నం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మనకు అర్థమవుతోంది మనకేం సమస్య ఉంది అని.
ఎంతసేపు జరిగిన వాటన్నిటికీ ఎవరో ఒకళ్ళని బాధ్యుల్ని పిల్లి ఎదురొచ్చింది, పిల్లి శకునం, ఈ ఇంటి వాస్తు బాగుండలేదు, పరీక్షలో మార్కులు ఎందుకు రాలేదు అనగానే మా ఇంటి వాస్తు బాగుండలేదండి, అందుకే మా పిల్లాడికి మార్కులు తక్కువ వచ్చినాయి, మా ఇంట్లో టేబుల్ లేదు, మా ఇంట్లో లైట్ లేదు, కరెంటు పోయింది, పక్కనే మా దేవాలయంలోనో ఇంకో దాంట్లోనో ఏవో సౌండ్లు వచ్చేసినాయి పరీక్ష రోజున సౌండ్లు వస్తే ముందు అన్ని రోజులు వాడు ఏం గాడిదలు కాసినట్టు కదా, అవునా కాదా, మనం అది ఆలోచించాలి కదా. కాబట్టి తప్పిదాలకి వేరే వాళ్ళని వేరే ఏ విషయాన్ని బాధ్యుల్ని చేయొద్దు. తప్పులు జరగకుండా చూడండి. తప్పుని ఒప్పుకునే ధైర్యాన్ని పిల్లలకి అలవర్చండి. మీరు కూడా అలవర్చుకోండి. మన తప్పులకి మనమే బాధ్యత వహించటము అత్యంత హుందా అయిన వ్యవహారం అని అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.